ఆ కేపీ కూడా మహా తెలివైనవాడు సుమి. అల్లుడు గారు ప్యాట్టి కొడితే కేపీ తెలివిగా నేల మీద కూలిపోయాడు. అదే అల్లుడు గారి చేతిలో ఉండి ఉంటేనా మరిన్ని దెబ్బలు తినేవాడు. బావతో ఎందుకు లేపిన్ని? ఆ కేపీని వాడి కొడుకుతోనే కొట్టిద్దాం. అబ్బో, అదో కార్యక్రమం ఉందా? అదెలాగా? న్యూస్ ఛానల్ కి న్యూస్ లీక్ చేసింది నేనే అని కేపీ చెప్తున్నప్పుడు ఈ ఫోన్లో వీడియో తీసా. ఆ? అది ఆ పద్మ ద్వారా గగన్ గడికి పంపించావనుకో, వాడి పరువు తీసింది వాడి బాబేనని ఆ గగన్ గడు అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఆ తర్వాత అగ్గి పరాటా అవుతాడు. ఆ తర్వాత వాడు కేపీని చావగొడతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాగుపాము తల్లలో ఎంత విషయం ఉంటుందో తెలియదు కానీ నువ్వు మాత్రం 1,00,000 నాగులతో సమానం. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వెరైటీ విషయం చుముతూనే ఉంటావు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ కార్యక్రమం మీద మొదలుపెట్టు. ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. ఏమంటావు గోరింటాకు? నీ మాట కాదంటానా బేబీ? అన్ని పండగలు కలిపి ఒకే రోజు వచ్చినంత పెద్ద సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా చెప్పావు గోరింటాకు. మమ్మీ, సూపర్ మమ్మీ, సూపర్ గా ప్లాన్ చేసావు. భూమితో బావని కలపాలనుకున్నా మావయ్యని డాడ్ కొట్టారంటే ఆయనతోనే నా జీవితమని భూమి అన్నదనుకో, డాడ్ భూమిని గ్యారంటీగా చంపేస్తారు. బావ భూమికింకా ఎప్పటికీ దొరకడు. ఐఎమ్ సో హ్యాపీ. మనకు దక్కంది పక్క వాళ్ళకు కూడా దక్కకపోతే ఆ కిక్కే వేర్లే అమ్మా. కరెక్ట్ గా చెప్పావు గోరింటాకు. ఐ లవ్ యూ మమ్మీ. అయ్యా, ఇది నన్ను కాసేపు కూడా ఆనందంగా ఉండనివ్వదు. దీన్ని చూస్తేనే నాకు చిరాకు. ఐ విల్ సెలబ్రేట్ ఇన్ మై రూమ్. మీ చూపులకు గాని పౌరుండుంటే ఇద్దరు ఇక్కడే కాలి బూడిదైపోయేవారేమో. పిన్ని, చూపుకి పవర్ లేకపోయినా ఏదో ఒక రోజు ఈ భూమి నా చేతిలో కాలు బూడిదైపోతుంది. అంత లేదులే అపూర్వ. నీలాగే నేను ఆలోచిస్తే నిన్ను బూడిచ్చేయడానికి నాకెంతో టైం పట్టదు. చెప్పు, ఇవన్నీ నువ్వు కావాలనే చేశావు కదా? కావాలనే గగన్ గారిని ఇరికించడాని కోసం న్యూస్ గురించి చెప్పి మా నాన్నని రెచ్చగొట్టావు కదూ? అవునే, కావాలనే ప్లాన్ చేశాను. కాకపోతే కేపీ ఇదంతా చేశాడని నాకు తెలీదు. అది మాత్రం విన్న వెంటనే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇదంతా చేసి ఏం సాధించాలనుకుంటున్నావు? సింపుల్. కర్మ అనుకుని మనం సరిపెట్టుకోవడమే. బావుందా? అసలు ఇదేమైనా బావుందా? వదిలే మీరా, ఇప్పటిదాకా బిందు కూడా అదే మాట్లాడుతోంది. అయినా నా మీద చీటికి మాటికి చేయెత్తడం మీ అన్నయ్యకి అలవాటైపోయింది. మా అన్నయ్య మిమ్మల్ని కొట్టడం గురించి నేను అడగట్లేదు. మీరు చేసిన పని ఏమైనా బావుందా అని అడుగుతున్నాను. ఆ గగన్ భూమి ప్రేమించుకున్నారని ఈ ఇంటి పిల్ల అవ్వడం వల్ల ఆ గగన్ గాడు భూమిని పెళ్లి చేసుకోనని ఏకంగా మీడియాలోనే ఇంటి పరువు తీసేస్తారా మీరు? ఏ వాడు చేసుకోకపోతే భూమికి పెళ్లి అవ్వదా? అంగరంగ వైభవంగా మన భూమిని మన చెర్రితోని చేసేవాళ్ళం. ఏమను? ఏ నేనన్న దాంట్లో తప్పేముంది? భూమికి చెర్రికి పెళ్లి చేస్తే
నా మేనకోడలు నా ఇంట్లోనే ఉండేది. మీరా నన్నే కొడతారా? నీకు నోరా తాటిమట్ట. భూమిని చెర్రీకిచ్చి పెళ్లిదేమని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? గగన్ చెర్రీ కన్నయ్య భూమి గగన్ ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకోవడం అంటే అది పెళ్లితో సమానం. అంటే భూమి చెర్రీకి వదినతో సమానం. ఇంకోసారి ఇలా మాట్లాడమంటే కొట్టడం కాదు, చంపేస్తాను. ఆ ఉక్రోషం నా మీద తీర్చుకుంటున్నారు. దీన్నే చాటగాడితనం అంటారు. నిజంగా నేను చేతకాని వాడిని అయితే మీ అన్నయ్య పేరు మీద ఉన్న వ్యాపారాలన్నీ నేను ఒక్కడిని ఎలా చూసుకోగలను? అసలు చేతకాంతనం అంటే ఏంటో తెలుసా? నీ భర్తను అందరి ముందు మీ అన్నయ్య కొడుతుంటే నువ్వు చూస్తూ నోరెప్పులే చూసావా? అది చేతకాంతనం అంటే. చావ ఉండి కూడా, నిన్ను నా పిల్లల్ని బయటికి తీసుకెళ్లి పోషించే శక్తి ఉండి కూడా, ఆ తెలివి ఉండి కూడా ఈ ఇంట్లోనే ఎందుకు ఉండిపోయానో తెలుసా? నా కొడుకు గగన్ కోసం. నా కొడుకు గగన్ కోసం. ఎస్, దుర్మార్గులైన మీ అన్నయ్య అపూర్వ అడుగడుగునా నా కొడుక్కి క్రియేట్ చేసే ఆపదల్ని తెలుసుకుని ఆ ఆపదల నుంచి వాడిని కాపాడుకోవడానికి